నమస్తే, నేను సిరి. ఈరోజు మన స్టూడియోలో ఒక ప్రత్యేక అతిథి ఉన్నారని చెప్పాలి. ఏంటంటే ఒక నాస్తికుడు చిన్నమస్త అమ్మవారి ఉపాసకులైన విధానం, దాని తర్వాత ఇప్పుడు తన ఏదైతే కామాఖ్యాదేవిని పూజించడమే కావచ్చు, ఇంకా చాలా రకాలుగా ఈ పూజలు చేయడమే కావచ్చు, దశ మహావిద్యలు, ఇవన్నిటి గురించి కూడా చాలా వరకు తన వీడియోస్ చూస్తుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. అసలు ఎలా ఒక నాస్తికుడి నుంచి ఈ అమ్మవారి పూజలు చేయడం, అభ్యసించడం, ఇవన్నీ ఎలా జరిగాయి ఏంటి, అలానే మనకు కూడా చాలా వరకు డౌట్స్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే అసలు దశ మహావిద్యలు అంటే ఏంటి, ఇలాంటివి చాలా వరకు అంత క్లుప్తంగా ఎవరికి తెలియదు. అయితే ఈరోజు నేనైతే ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. అసలు దశ మహావిద్యలు అంటే ఏంటి, అసలు ఎలా ఉంటాయి, ఎందుకంటే చాలా వరకు నెగిటివ్ అని చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు. మరి నిజంగా అలాంటి నెగిటివిటీ ఏమన్నా ఉందా ఏంటి అనేది కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మీకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో వారు ఎవరు అంటే ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉంది డాక్టర్ భార్గవ దేవన గారు. నమస్కారం గురించి. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశ. జై చిన్నమస్త. గురూజీ, మీరు అంటే ఈ ప్రశ్న మీరు చాలా చోట్ల వినే ఉంటారు, మీరు ఫేస్ చేసే ఉంటారు గురూజీ. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మీరు ఒక నాస్తికుల నుంచి వెళ్ళి ఈరోజు చిన్నమస్త అమ్మవారి ఉపాసకులు అయిపోయారు. అంటే చిన్న జర్నీ కాదు అది. ఎట్లా జరిగింది, అసలు ఏంటంటారు గురూజీ? ఇది నేను చాలా వీడియోలో చెప్పానమ్మా. ఏంటంటే ఏం లేదు, నేను నిజంగానే నాస్తికుడిగా ఉండింటి. తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత కొడుకు పుట్టాడు అనమాట. సో వాడికి ఒక జ్యోతిష్యుడు, అంటే అప్పుడు నేను జ్యోతిష్యం నేర్చుకున్నప్పుడు తిరుమలలో ఉన్న ఒక జ్యోతిష్యుడు వీడికి మాటలు రావని చెప్పాడు. తర్వాత నిజంగా అట్లనే మాటలు రావడం లేదు. వాడికి ఇయర్స్ గడుస్తున్నాయి, 6 months, 1 year, 2 years ఇలా గడిచిపోయి రాలేదు. తర్వాత మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. వెళ్తే డాక్టర్ కూడా అన్నాడు, రావు ఇది అబ్బాయికి డెవలప్మెంట్ డిలే ఉంది అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది ఏమని అంటే, ఒక డాక్టర్ ఇంత చెక్ చేసి వాడికి అవి ఇవి అన్నీ చెక్ చేసి పెట్టి అప్పుడు చెప్పాడు. నాకు అర్థమైంది అనమాట, ఇంత చెక్ చేసిన డాక్టర్ మాటలు రావన్నాడు, కానీ ఒక జ్యోతిషుడు చార్ట్ చూసి మాటలు రావన్నాడు. సో సంథింగ్ ఏదో ఉంది, ఒక ఎనర్జీ అనేది ఇదంతా నడిపిస్తుంది. నాకు ఒక చిన్న పాయింట్ వెలిగింది. ఇంకా దాంతో నేను కొంచెం దైవం సైడు, ఆస్ట్రాలజీ సైడు రావడం జరిగిందనమాట. ఇంకా అలా నా ఇంట్రెస్ట్ కొద్దీ స్టార్ట్ చేశాను జ్యోతిష్యం నేర్చుకోవడం. అలా నేను జ్యోతిష్యంలోకి ఎంటర్ అయిపోయాను. అంతకుముందు గురించి మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది గురించి? నా లైఫ్ స్టైల్ ఏం లేదమ్మా, నేను జస్ట్ ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ని. తర్వాత సాఫ్ట్వేర్లో చిన్న జాబ్ చేశాను, అది 3 నెలలే. ఇక్కడే హైదరాబాద్ యూసఫ్ కూడా అమీర్పేటలోనే ఉండింటి. ఇంకా తర్వాత అక్కడ నుంచి ఇక్కడ జాబ్స్ ఇంకా అవి ఇబ్బంది అని చెప్పేసి ఇంటి దగ్గర పోయి బిజినెస్ చేసుకుందామని పోయాను. మాకు ఒక ఫ్లెక్సీ షాప్ ఉంటుంది, ఫ్లెక్స్ ప్రింటింగ్ ఉంటుంది కదా, ఫ్లెక్సీ షాప్ ఉంటుంది మా ఊర్లోనే. అండ్ నేను టాటూ ఆర్టిస్ట్ని. ఇది నా సర్వైవింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని ఇవి నేను చేసుకుంటూ ఉన్నాను మా ఊర్లో. ఇలా ఈ ప్యారలల్గా ఈ ఎపిసోడ్స్ రన్ అవుతూ ఉండే నా కొడుకువి. సో ఇంకా నేను దీనికోసమని ఇంకా చాలా కష్టపడి నా కొడుకు కోసమని నేను ఈ ఆస్ట్రాలజీ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ఇంక ఏవేవో పరిహారాలు చేసుకున్నాను సాత్వికంగా, అవేం వర్కౌట్ అవ్వలేదు. నాకు ఎంత చేసినా రిజల్ట్ రాలేదు, నా ఎక్స్పీరియన్స్. మరి మిగతా వాళ్ళకి ఏమో తెలియదు. నా జీవితంలో జరిగిండేది ఇదే. ఎంత ట్రై చేసినా రాలేదు. అంటే ముడుపులు కట్టడం అలాంటివి అన్ని ఇలాంటివి, గ్రహాలకి ఇది చేయడము, అలా చేయడము, ఇవన్నీ మొక్కడం చేశాను. ఏవి నా జీవితంలో నా కొడుక్కి సంబంధించి జరగలేదు. అప్పుడు నేను వామాచారం సైడ్ వచ్చానమాట. శీఘ్రఫలం ఉంటుంది అని చెప్పి చిన్నమస్తాదేవిని కొలవడం స్టార్ట్ చేసినాను. జాతకరీత్యా వాడికి ఆ గ్రహం, ఆ దేవతను కొలిస్తే వాడికి మార్పు వస్తుందని చెప్పి, ఈ డెవలప్మెంట్ డిలే ఇవన్నీ పోతాయని చెప్పేసి అప్పుడు నేను ఆ దేవతని కొలవడం స్టార్ట్ చేశాను. కొలిచిన 2 వారాలకే అమ్మ అన్నాడు వాడు. దాంతో నాకు లైఫ్ చేంజింగ్, అమ్మ బాబు ఏంది ఇంత పవర్ఫుల్ దేవత అని నేను ఇంకా అమ్మవారిని కొలవడం స్టార్ట్ చేశాను. మిరాకిల్ వాడు ఇప్పుడు బాగా చదువుకుంటున్నాడు. హీఈస్ అవే ఫ్రమ్ డెవలప్మెంట్ డిలే, అంత బాగుంది. సో హీఈస్ రైట్ నౌ ఇన్ అ వెరీ హ్యాపీ గాయ్. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా గురూజీ, అంటే చిన్నమస్త అమ్మవారే మిమ్మల్ని ఇట్లా చేయడానికి, మీ కొడుకుని ఇలా చేయడం వల్లనే మీరు ఇలా అమ్మవారి ఉపాసకులు అయ్యారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే అమ్మవారి ఇదంతా చేపించిందని అనుకున్నారా? అంతేనండి. ఇప్పుడు ఏదైనా కానీ ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ వాళ్ళకి స్ట్రైక్ చేయాలి,
చేస్తేనే వాడు లైన్లోకి వస్తాడనమాట. ఇప్పుడు చూడండి, నేను కూడా ఏదో నాస్తికత్వంతో దేవుళ్ళని తిట్టేవాడిని. నా దగ్గర ఉన్న పిల్లలకు కూడా నేను దేవుడు లేడనే చెప్పేవాడిని అనమాట. ఇప్పుడు నేను మాట్లాడినట్లు ఇంత స్టైల్గా అట్లా కాకపోయినా చాలా పరమ చండాలంగా కూడా తిట్టేవాళ్ళని దేవుళ్ళని. చాలా భయంకరంగా తిట్టేవాడిని నేను బ్యాక్గ్రౌండ్లో. ఒకప్పుడు నాస్తికత్వంలో ఉన్నప్పుడు చాలా చాలా తిట్టేవాడిని. వెంకటేశ్వర స్వామిని కూడా ఏదేదో అనేవాడిని. కానీ ఈ రోజు మరి అదే కదా, చూడు, స్వామి నా జీవితంలో ఒక లీల ప్రదర్శించాడు. స్వామి అంతవరకు తెచ్చి నాకు ఒక లీల ప్రదర్శించి భగవంతుని పట్ల ఆసక్తి కనపరిచేలాగా నాకు ఆ వెంకటేశ్వర స్వామి చేశాడు. ఆయన పడవలో తెచ్చి అక్కడ వదిలితే మిగతాది మళ్ళీ వేరే డెస్టినేషన్కి ఇంకా హ్యాపీగా జర్నీ చేసినట్టు స్వామి అక్కడ వరకు తెచ్చాడు, మిగతాది నాకు అమ్మవారు చూసుకుంది. సో అందుకని నేను ఏది చెప్పినా కానీ ఓం నమో వెంకటేశాయ, జై చిన్నమస్తా అని ఇద్దరిని కలుపుతాను. ఒకరు కంప్లీట్ సాత్వికము, ఒకరు కంప్లీట్ వామ, వ్యతిరేక దిశలు ఇవి. కానీ ఈ రెండు నాకు లైఫ్ చేంజింగ్. స్వామి నా జీవితంలో చాలా దరిద్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు స్వామి ఆదుకున్నాను నన్ను. రెండోది, నా కొడుకుకు ఇలా ఈమె బాగు చేసింది. అందుకని చెప్పి ఇలా ఇద్దరిని నేను ఓం నమో వెంకటేశాయ, జై చిన్నమస్తా అనడము. ఇక కంప్లీట్గా ఇట్లాంటి ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఎక్కువగా వామాచారం సైడ్ ఉండడము. బికాజ్ ఆఫ్ నా కొడుకు మిరాకిల్ జరిగింది కదా, అలా నా ప్రయాణం సాగిందనమాట. అంటే ఈ జర్నీ ఎట్లా ఉండే గురూజీ? అంటే నార్మల్గా చాలా వరకు వేద పండితులు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి గురుకుల పాఠశాలలో ఉంటూ ఎన్నో ఇయర్స్ వాళ్ళు అవి చేస్తే కానీ ఆ మంత్రాలు అవన్నీ రావు. కానీ మీరు ఇట్లా ఒక గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి ఇట్లా అమ్మవారి ఉపాసకులు అవ్వడం అంటే మీకు అంత ఈజీ అనిపించిందా? అది ఎట్లా జరిగింది ఆ జర్నీ? దీనికి వేదానికి సంబంధం లేదు. అంటే మంత్రాలు ఉండే అంటారా? ఎనీబడి కెన్ బికమ్ లైక్ ఎ తాంత్రిక్. వేదానికి దీనికి సంబంధం లేదు. మొన్న నా ఓన్ ఛానల్ ఉంది, కర్మ విపర్యాస అని. ఆ ఛానల్లో నేను ఒక వీడియో చేశాను. రెగ్యులర్గా ఏవో చేస్తూ ఉంటాను. ఒకడు ఇంత పెద్ద కామెంట్ పెట్టాడు అనమాట, ఒరి దుర్మార్గుడా, నన్నే చండాలుడా, నీకు వేదం వచ్చా, నీకు మంత్రాలు వస్తాయా, ఉపనిషత్తులు తెలుసా, నీకు అవి తెలుసా ఇవి తెలుసా అంటే తంత్రాకు అవన్నీ అవసరం లేదనేది వాడికి తెలియదు, ఆ కామెంట్ పెట్టినోడికి తెలియదు. సో తంత్ర ఇస్ వెరీ డిఫరెంట్. తంత్రాకి నీకు వేదంతో సంబంధం లేదు. ఎనీబడి కెన్ బికమ్ ఇంటూ తాంత్రిక్. అది ఎవరికైనా, స్త్రీ పురుషులకు ఎవరన్నా కావచ్చు. నియమాలు ఏమైనా ఉంటాయా గురుజీ? అంటే అది మీరు ఎంచుకునే గురువుని బట్టి మీకు నియమాలు ఉంటాయి. ఈ తంత్రాల్లో కూడా సాత్విక తాంత్రికం ఉంటుంది మళ్ళీ. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అది మనం డీప్ డిస్కషన్ చేద్దాం. తాంత్రికంలో కూడా మరి యూనో కంప్లీట్ ఎగ్జాస్టింగ్ తాంత్రిక్ కూడా ఉంటాయి. దీంట్లో రిచువల్స్, సింపుల్ రిచువల్స్ కూడా ఉంటాయి. అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తంత్ర రిచువల్స్లో ఫలబలి అని ఉంటుంది. దాని పేరు ఫలబలి, అంటే ఫ్రూట్స్ తోటి బలి ఇస్తారు. ఇందులో జంతు బలి కూడా ఉంటుంది. మీరు జంతు బలి లేదు అన్నారు అంటే ఫ్రూట్స్ బలి, యూ కెన్ ప్రొసీడ్ విత్ ఫ్రూట్స్ బలి, లేదంటే మీరు బలి ఇవ్వచ్చు. సో ఇలా తంత్ర కూడా మనకు ఆప్షన్స్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో ఎంచుకునేది ఎవరన్నా కానీ చేయొచ్చు. రకరకాల ఫార్మాట్లు ఉంటాయి తంత్రాలు. తంత్ర అంటానే ఏదో ఒక బ్రహ్మాండమైన బూచిలాగా, లేదంటే చేతబడి క్షుద్ర విద్యలాగా చూడడం అనేది ఆపాలి. రియల్ తాంత్రిక్ ఎవరు కానీ అంతటి ఇదంతా మన మూవీస్ ఇంపాక్ట్ అనమాట. అంటే ఇప్పుడు తాంత్రికుడు అంటే ఏమైందంటే గురూజీ, నేను చిన్నప్పటి నుంచి విన్నది, ఇప్పటికి కూడా వింటుంది ఏంటంటే, ఒక తాంత్రికుడు అంటే ఖచ్చితంగా చేతబడి చేస్తాడు. అసలు ఆయన కళ్ళలో, ఆయన ముందుకెళ్ళొద్దు, ఆయన కళ్ళలో పడవద్దు. ఇంకా అంతే ఏమైంది, ఇంకా ఏదన్నా అయితే ఆయన చేయబట్టి ఇదంతా అయిందని చెప్పేసి ఒక మార్క్ అయితే ఉంది గురూజీ. మరి దీని మీద నీ స్పందన? లేదండి, అలాంటివి ఏం లేదు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అంటే వాళ్ళ చేతబడి ఎందుకు చేస్తాడండి? వాడికి వచ్చిన డ్యూటీ వాడు చేసుకుంటాడు. మీకు చేయాల్సిన అవసరం అతనికి ఏముంది? పోనీ అది ఏదైనా నిమ్మకాయ ఇట్లా కోసినంత ఈజీ అనుకున్నారా తంత్ర రిచువల్ అంటే? దాంట్లో కూడా చాలా స్టేజెస్ ఉంటాయి. నిమ్మకాయ కోసి ఊరికే ఇప్పుడు మనము యూనో గ్రామ దేవతలకు చేస్తూ ఉంటాం చూడండి, ఒక విధి విధానం అంటూ ఉండదు.
ఒక యూనో నిమ్మకాయలు కూడా అతని ఇష్టం వచ్చినట్టు చేయడం. మా ఊరి దగ్గర సుంకలమ్మ అని ఒక ఊరు కాదు, అది టెంపుల్ ఉంది. ఇప్పుడు మనకి పెద్దమ్మ ఇట్లా గ్రామ దేవతలు ఎట్లానో మా ఊరి దగ్గర సుంకలమ్మ అని ఉంది. అక్కడ బ్రాహ్మణులు ఉండరు, వేరే వాళ్ళ కులాచారాల ప్రకారం చేస్తారు. అక్కడ వాళ్ళ మంత్రాలు రావు ఏంలో, మీరు టెంకాయ ఇస్తారు వాళ్ళు కొడతారు, నిమ్మకాయ ఇస్తారు కొడతారు, హారతి ఇస్తారు. వాళ్ళ రిచువల్స్ అలాగే ఉంటాయి. బల్లులు ఇస్తారు, దున్నపోతు ఇస్తారు, మేకపోతు ఇస్తారు, గొర్రె, ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అంటే ఎవరెవరు కానీ వాళ్ళ కల్చర్ ప్రకారం ఫాలో. మరి అలాంటప్పుడు ఆ సుంకలమ్మని చేసే పూజారి కళ్ళల్లో చూస్తే మనకి ఏమన్నా అవుతుందా? ఏం కాదు కదా. ఎందుకు కాదు? అమ్మవారిని కొలుస్తున్నాను. అలాగే తంత్రాలు కూడా అలాగే ఉంటాయి. అతను చూసినంత మాత్రాన తంత్ర అంటే అతను చేస్తున్నది ఎందుకు చేస్తున్నాడు అంటే మనకు మెయిన్ మనము బేరీ చేసుకోవాల్సినది. అతను కొలుస్తున్నాడు, దేవతలనే కొలుస్తూ ఉంటాడు కదా అతను కూడా, వేరే దయ్యాలనేం కొలవాడు. మీరు అడిగే ఆ దయ్యాల బ్యాచ్ ఉంది కదా, చేతబడి, ఇవి దీంట్లోనే ద లీస్ట్ కేటగిరైజ్డ్. అవి అంటే దశమహావిద్యలు కాకుండా ఇది సపరేట్ అనమాట. దిస్ ఇస్ కాల్డ్ అభిచార కర్మాస్ అంటారు దీనిలోని. అభిచార కర్మలు. అభిచార కర్మలు కూడా గురుజీ గురువుల్లాగా వీళ్ళకి కూడా సపరేట్ ఉంటుంది అంటారా? ఉంటారమ్మా, ఎవరికి వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు ఒక గురువే మల్టిపుల్గా ఇవి నేర్చుకొని ఉంటాడు. ఇప్పుడు చూడండి, మనకు ఎంపీసీ బైపీసీ, ఎంబైపీసీ అని ఒకటి ఉండే. ఎంబైపీసీ గుర్తుందా మీకు? ఎంపీసీ చదువుతారు, బైపీసీ చదువుతారు. ఎంబైపీసీ అని నేను చదువుతున్నప్పుడు ఉండే ఒకటి. అంటే వాడు ఎంపీసీ చదవచ్చు, బైపీసీ చదవచ్చు, ఎంసెట్ కూడా రాయొచ్చు. వాడికి ఏ దాంట్లో సీట్ వస్తే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. అలా కూడా ఉండే, నేను ఉన్నప్పుడు ఉండే 2002 అరౌండ్. ఎంబైపీసీ అని అప్పట్లో బాగా భూమి ఉండే దానికి. ఏమంటే వాడు రెండు చదవాలి, ఎంపీసీ చదవాలి, బైపీసీ చదవాలి. వాడికి ఏది వస్తే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు, అదొక ఆప్షన్ ఉండే. అలా దీంట్లో కూడా రకరకాల విద్యలు ఉంటాయి. మల్టిపుల్గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొన్ని నేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఇదైతే గిన రాంగ్ కాన్సెప్ట్. ఒక తాంత్రికుడు దగ్గర పోయినా వాడు చూసినా ఏమన్నా అవుతుంది అనేది రాంగ్ కాన్సెప్ట్. అదే కాదు అంటారు. అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే గురుజీ, తాంత్రిక అంటే ఆయన వేషధారణ కూడా ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఒకటి ఫిక్స్ అయిపోయింది. ఖచ్చితంగా ఇట్లాంటి ఒక బ్లాక్ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటారు, వాళ్ళ బొట్టు పెద్దగా ఉంటుంది, వాళ్ళ విధి విధానాలు కూడా చాలా డిఫరెంట్ ఉంటాయని చెప్పేసి బయట ఒక పడిపోయింది ముద్ర. దాన్ని మీరు ఎట్లా చూస్తారు గురుజీ? అమ్మ చూడండి, నేను గృహస్థు ధర్మంలో ఉన్నాను ఇప్పుడు. అంటే నాకు పెళ్ళాముంది, పిల్లలు ఉన్నారు, నేను నిర్వర్తించిన కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏ గురువు కానీ మీరు నాట్ ఓన్లీ ఇన్ తంత్ర, మీకు ఏ దాంట్లో కన్నా కానీ ఈ ధర్మాలన్నీ పాటించుకొనే రావాలి. గృహస్థుగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మము, ఇలాంటివన్నీ సన్యాసంలో వానప్రస్థంలో ఇవన్నీ చేసుకోవాలి. అవునా? ఏ గురువు కానీ మీరు ఇలాగే ఉండాలి అనేం చెప్పడు. వాళ్ళు వదిలేసుకొని ఉంటారు అట్లా డెడికేషన్తో. అర్థమవుతుంది? ఇప్పుడు నేను గృహస్థ ధర్మం కాబట్టి నేను చూడండి, మామూలు జీన్స్ ప్యాంట్ వేసుకుని మంచి షర్ట్ వేసుకున్నాను, మంచిగానే ఉన్నాను. నేను అట్లా అంత ఇది వేషధారణ ఏం చేయలేదు. బట్ ఉంటాను కొన్ని సమయాల్లో, ఎప్పుడు ఆ కల్ట్ నిర్వహించినాము ఆ టైంలో ఉంటారు. అంతే తప్పితే అది ఇంకా వాళ్ళు కంప్లీట్గా బయటికి అలాగే వస్తున్నారు అంటే అక్కడ రెండు కేసెస్. ఒకటి, వాళ్ళు అన్నీ వదులుకొని డెడికేషన్ అన్న అయిపోయి ఉండాలి. రెండోది షో ఆఫ్ అన్న అయి ఉండాలి. అది నాకు తెలిసినంత వరకు. గురూజీ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు దశమహావిద్యల గురూజీలు ఇప్పుడు మేము నమ్మాలి అంటే గుర్తించాలి అంటే ఎలా గుర్తించాలి? ఎందుకంటే ప్రజలు మోసపోకుండా ఉన్నారు. అంటే చాలామంది ఏమైందంటే ఇప్పుడు మాకు అన్నీ తెలుసు, అన్ని విద్యలు తెలుసు అని చెప్పేసి ప్రజల్ని చాలా వరకు మోసం చేస్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది, మీ వరకు వచ్చే ఉంటుంది. సో వాళ్ళ నుంచి బయటపడాలంటే ప్రజలు ఫస్ట్ వాళ్ళని ఎలా గుర్తించాలంట? ఇది గుర్తించడానికంటూ ఏం లేదండి. నేను ఇంత అస్సాంలో పోయి ఇవి తీసుకొని అక్కడ చేసి నా గురుదేవుల ఫోటోలు అన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను దిగిన, నన్నే నువ్వు ఫేక్ అంటారు. ఇంకా అలాంటప్పుడు నాకు ఇప్పుడు ఒకరిని నేను చెప్పడానికి నాకు అర్హత లేదు. ఎందుకంటే జనాలకు అసలైన ఫేక్ చేసేవాడు రియల్గా ఉంటారు. నా ఛానల్లో నాకు భయంకరమైన కామెంట్ పెడతాడు, నువ్వు ఫేక్, నీకు రాదు, నువ్వు ఊరికే అది ఇది ఇట్లాంటివన్నీ పెడతా ఉంటారు. సో అలాంటప్పుడు నేను ఎలా చెప్పగలను? ఇంకా నాకు గురువులు ఉన్నారు, అస్సాంలో ఉన్నారు, నేను ఫొటోస్, నేను మా గురుదేవులతో దీక్షలు ఎట్లా తీసుకున్నాను, ఎలాంటి కల్చర్ రిచువల్స్ చేస్తాను అనేది నా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, మస్తున్నాయి నా దగ్గర.
అది ఏంటి అస్సాంలోనే కామాఖ్యాదేవి దగ్గరే చేశాను నేను. అంటే అంతటి రిచువల్స్ మా పండిట్లతో మా గురుదేవులతో కలిసి నన్నే నమ్మట్లేదు. ఇక మామూలు వాళ్ళకి నేను ఎట్లా చెప్తాను, ఎందుకంటే అది మన చేతిలో లేదమ్మా. ఇదంతా కూడాను వాళ్ళ యొక్క విశ్వాసం మీద ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది నాగరాణులు వచ్చిండ్రు. ఈ నాగరాణులు ఈ గరుడ పక్షులు ఇవన్నీ వేస్ట్. బట్ నేను ఉన్నాను కంప్లీట్గా దశమహావిద్యలు దాంట్లో మీదే, కాబట్టి నాకు ఇవన్నీ నేను పెద్ద పట్టించుకోను. నన్ను ట్రస్ట్ చేసి వస్తే ఆస్ట్రాలజీ పరంగా నా మ్యాక్సిమం నా లెవెల్ నేను చేస్తానమ్మా. రిమైనింగ్ అనేది నేను ఒకటే చెప్తాను వాళ్ళకు కూడా, అమ్మవారి ఇష్టం, అది అమ్మవారి దయ మీద ఉంటుంది, ఆమె మెర్సీ మీద ఉంటుంది మీకు. అంతేకాని నేనేమి ఇది కాదు ఇట్లా హోమ్ ఇంపంటాన్ని మీకు రిజల్ట్ ఇవ్వలేను. మీకు దిశానిర్దేశం వరకు చేయడం నాది హామీ అని చెప్తాను. గురుగారు, ఇప్పుడు మీరు మీ స్టడీస్ తర్వాత మీరు ఈ విద్యాలయాల్లో మీరు పాల్గొనడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? అండ్ ఇంకొకటి ఏంటంటే గురూజీ, ఇప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసి మీరు జాతకాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఏ అమ్మవారిది చేస్తే బాగుంటుంది మీరు అక్కడే వాళ్ళకి చెప్పగలుగుతారా? చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కాలేదు ఎవరికొకరికి, అతని జాతక చక్రం చూస్తాము. సప్తమ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ పెళ్ళికి. ఆ స్థానం చూసి చెప్తామయ్యా నీకు ఈ గ్రహం ఉంది, ఈ గ్రహం వల్లే నీకు పెళ్ళి అవ్వట్లేదు, దీనికి సంబంధించిన శాంతి పరిహారాలు చేసుకో అంటాం. వాళ్ళు చేసామంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శని ఉన్నాడు అనుకో, శని ఉంటే ఆలస్య వివాహం అవుతుంది. కాబట్టి మామూలు రెగ్యులర్ జాతకులు జ్యోతిషులు ఏం చెప్తారు, శివుడికి సంబంధించి ఏదైనా పరిహారం చేసుకో అంటారు, శనికి సంబంధించిన తైలాభిషేకం చెయ్యి, అన్ని రౌండ్లు కొట్టు అంటారు. బట్ ఐఎమ్ వెరీ డిఫరెంట్. నేనేం చెప్తాను, కాళీ దేవతకు చేయాలి, శ్మశాన కాళీ అంటాను. వాళ్ళ కొత్తగా ఉంటుంది. ఇదేంటండి శ్మశాన కాళీ అంటే, ఎస్ శ్మశాన కాళీ ఎందుకు అంటే, శ్మశాన కాళీ చూడండి అమ్మ, కాళీ దేవత స్వరం నవవిధ కాలులనే ఉన్నారు. వీళ్ళంతా శనిని కంట్రోల్ చేసేవారు. శని బేసిక్గా ఎవరికి కంట్రోల్ అవ్వడు, ఆయన కంట్రోల్ అవ్వడు. ఎందుకంటే మీరు చూడండి, దేవతలను సైతం పీడించాడు ఆయన, పరమశివుణ్ణి కూడా పీడించాడు. కానీ భద్రకాళి అంటే భయపడతాడు, శంషాన్ కాళి అంటే భయపడతాడు, చండకాళి అంటే భయపడతాడు. నేను చేసేది బేసిక్గా ఈ దేవతల ఆరాధన చేయమని చెప్తాను. ఎందుకంటే నీకు శని మాట వినట్లేదు, నువ్వు ఎంత ప్రే చేసినా ఆయన ఒప్పుకోవట్లేదు. వై, నీ పూర్వజన్మ కర్మ రికార్డ్ చూపిస్తాడు, నువ్వు ఇది చేసినవరా బేటా, నీకు కష్టము, నేనైతే కరుణించాను అంటాడు. సో కాబట్టి మీరు హయ్యర్ అండ్ గాడ్డెసెస్, ఎస్పెషల్లీ వామతంత్ర గాడ్డెసెస్కి చెప్పడం ద్వారా వాళ్ళ కరుణ మీ మీద పడింది అనుకోండి, శని లేదు నువ్వు ఇవ్వాల్సినదే అని చెప్తారు అనేది నా యొక్క అజంప్షన్, నా అభిప్రాయం. అందుకని చెప్పి నేను ఈ హైయర్ అండ్ గాడెస్ని వాళ్ళకి రిఫర్ చేస్తాను. వాళ్ళు ఎలా చేసుకోవాలి గురూజీ, శంషాన్ కాళీ అంటే ఎట్లా, మాకు తెలుసు ఎక్కడ వరంగల్లోనే ఎక్కడో భద్రకాళి ఉన్నారు, అండ్ ఇక్కడ కూడా హైదరాబాద్లో శ్మశాన కాళీ అమ్మవారి టెంపుల్ ఉంది కదా గురూజీ. నాకు తెలియదండి, నాకు హైదరాబాద్ పెద్ద, నాకు తెలిసినది యూసఫ్ కూడా మీరు పెట్టు అంతే, నాకేం తెలియదు. ఐమాక్స్ అప్పుడప్పుడు వెళ్ళేవాడిని, నాకు పెద్ద తెలియదు. ఇంకా నిన్న కంప్లీట్గా నేను కామాఖ్య సరెండర్ అయిపోయాను. అక్కడే వెళ్తే నెలకు 2 times 3 times వెళ్ళి వస్తూ ఉంటాను. 2 times పక్కా వెళ్తాను, వెళ్తాను. ఒకసారి నెలకు ఒకసారి వెళ్తాను, ఒకసారి 2 సార్లు వెళ్తాను. ఒకసారి వెళ్ళానంటే 20 days అక్కడే ఉంటాను. సో అలా ఉంటుంది నా ప్రోగ్రామ్. కాబట్టి నేను కంప్లీట్ అక్కడే ఇక్కడ నాకు తెలియదు పెద్దగా. మొన్న కూడా ఎవరో చెప్పారు ఇక్కడెక్కడో ఏదో అఘోరులకి సంబంధించిన ఏదో ఒక టెంపుల్ ఉన్నది అంటే, నాకు తెలియదండి అని చెప్పారు. ఇదంతా పెద్ద కథలేండి. సో అలా శనిని కంట్రోల్ చేయాలంటే శంషాన్ కాళీ చేయండి అని చెప్తాను. వాళ్ళు ఎలా అంటే ఓకే నేను పర్ఫామ్ చేసి ఇలా ఉంటుందమ్మా, లేదంటే ఇక్కడ కామాఖ్యలో చేద్దాము అని చెప్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు, లేదన్నోళ్ళు రారు. వాళ్ళు లేదన్నోళ్ళు మాకు ఇవ్వద్దండి సాత్వికంగానే చెప్పండి అంటారు. అలాంటప్పుడు ఇంకా మళ్ళీ రొటీన్ తిలహోమం చేసుకో, శనికి తైలాభిషేకం చెయ్యి, శివ ఆరాధన చెయ్యి, ఇవి చెప్తాను. అంటే గురుగారు ఇక్కడ ఇప్పుడు కామాఖ్యకి వచ్చి అక్కడ రిచువల్స్ చేయాలి అంటే చాలా వరకు ఏంటంటే ఫ్లైట్ మార్గమే ఉంది. ఒకవేళ అంతా పెట్టుకొని ఒక భక్తుడికి మరి వెళ్ళాలని ఉంటుంది, ఒకవేళ అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ చేసుకునే అవకాశం ఏమన్నా ఉందా ఆ పూజలు మనకి? అంటే అమ్మ మేమైతే నేను ఆ విద్యలని తెలిసిన వాడిగా కాబట్టి మా యాగశాల ఉంది, నీలాచల్ యాగశాల, అనంతపూర్ డిస్టిక్ గుత్తిలో ఉంది.
అక్కడ నేను ఈ రిచువల్స్ అన్ని చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అక్కడికి రావచ్చు. లేదండి కొంతమంది నాకు ఎన్ఆర్ఐ క్లయింట్స్ చాలా ఎక్కువ అనమాట. ఆ ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఏమిటంటే లేదు గురూజీ మేము అది శక్తిపీఠ్ కదా అక్కడే చేయండి అంటారు. కాబట్టి అక్కడే చేస్తాం వాళ్ళకి. అది వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు అనుకుంటే రావచ్చమ్మా, లేదంటే మా దగ్గర మేము చేస్తాము. గురుజీ ఇక్కడ ఏంటంటే కామాఖ్యాదేవి అంటే చాలా వరకు అందరికీ ఉన్న నమ్మకం ఏంటంటే కామాఖ్యాదేవి ఓన్లీ పిల్లలు పుట్టించడానికి మాత్రమే ఎక్కువ పూజిస్తూ ఉంటారని చెప్పేసి చాలా వరకు నేను విన్నాను, బయట చెప్పిన వాళ్ళు కూడా నేను వింది. సో నిజంగానే ఓన్లీ పిల్లల కోసమేనా గురుజీ, లేకపోతే ఇంకేమైనా ఉందంటారా కామాఖ్యాదేవి అంటే? కామాఖ్యాదేవి ఇవ్వలేదంటూ ఏది లేదమ్మా. పిల్లలు అనేది తప్పు. ఇక్కడ చాలామందికి తెలిసిండేది కామాఖ్యాదేవి అండి. బట్ అక్కడ 3 ఫామ్స్ ఉంటుంది కామాఖ్యాదేవి, కామాఖ్య కామేశ్వరి, కామేశ్వరి కామాఖ్య. ఇది తెలియదు చాలా మందికి. కామాఖ్య 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 అంటే అసలు చూడండి, నేను కామాఖ్యలో ఏదో ఉండడం ఇక్కడ ఉన్నాను ఆంధ్ర అనంతపురం, నా మనసు అంతా కామాఖ్యలోనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ పండిట్స్ చాలా మంది తెలుసు కదా, ఏ ఈవెంట్స్ వచ్చినా ఏమొచ్చినా మేము డైలీ ఫోన్ మాడుకుంటుంటాం, ఏ క్యా హోతా హై వహా. ఇక అమ్మవారికి మొన్న నేను వెళ్ళినప్పుడు లేటెస్ట్గా అంటే చాలాసార్లు వెళ్ళాను. ఒకసారి వెళ్ళినప్పుడు అమ్మవారికి పెళ్లి కూతురు చేస్తున్నారు అన్నమాట కామాఖ్యదేవికి. ఎట్లా చేస్తారంటే అమ్మవారి గోపురం ఉంటుంది కదా, గోపురానికి అంతా చందనం పట్టిస్తారు కింద నుంచి పై వరకు మొత్తం. మనకి ఇప్పుడు పెళ్లి కూతురు చేసేటప్పుడు ఎలా పసుపు వేయడం, అమ్మవారికి వాష్ చేయడం, మళ్ళీ చందనం పట్టిస్తారు అంత పెద్ద గుడికి గోపురానికి. మరి అంత చందనం పట్టిస్తారు, మళ్ళీ ఇస్తారు, మళ్ళీ కుంకుమ పట్టిస్తారు, మళ్ళీ ఇచ్చేస్తారు. అమ్మాయికి ఎట్లా రెడీ చేస్తారో అమ్మవారికి అట్లా రెడీ చేస్తారు అక్కడ. అంత ఈవెంట్స్ నాకు అప్డేట్ ఉంటాయి కామాఖ్య అంటే. మీరు అర్థం చేసుకోండి, కామాఖ్యతో నా అనుబంధం, అమ్మవారు నన్ను మార్చిన తీరు. ఓకే, ఇట్స్ మిరాక్యులస్. అంటే గురుగారు ఇక్కడ ఏంటంటే చాలా వరకు కామాఖ్యకి వెళ్తే అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఎక్కువ వరకు నెగిటివ్ ఎనర్జీ కోసం వెళ్తారు, నెగిటివ్ ఎనర్జీని ఆవాహించుకోవడానికే వెళ్తారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు గురించి. మరి అందులో వాస్తవం ఉందంటారా? అక్కడ చూడండి అమ్మ, దశమహావిద్య దేవతలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పోర్టిఫోలియోకి సంబంధించిన దేవతల వాళ్ళకి ఏమేమి ఉంటుంది అనేది వాళ్ళ కోరికల ప్రకారం వెళ్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ భయంకరమైన ఇది జరుగుతుంది అనేది కాదు. అక్కడ ధర్మబద్ధత ఉండాలి మనం అడిగే దాంట్లో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు నాకు నచ్చలేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు పడలేదు, మీరు నేను ఒకటే ప్రొఫెషన్లో ఉన్నా, మీరు హై పోతున్నారని నాకు బాధ వేసింది. నేను వెళ్ళి కామాఖ్యకి వెళ్ళి మీ మీద బగ్లాముఖి చేయిస్తానంటే చెల్లదు. అది అమ్మవారికి తెలియదా? ధర్మం ఎక్కడుందనేది ఆమెకు తెలియదా? అంతే కదండి. ఇప్పుడు వెళ్ళేసి మీ మీద నేను బగ్లాముఖి అంటే ఏంటంటే, బగ్లాముఖి దేవతను చేయడం ద్వారా శత్రుస్తంభన జరుగుతుంది. అంటే మిమ్మల్ని మీరు కంప్లీట్ ఫ్రీజ్ అయిపోతారు. ఫ్రీజ్ అంటే ఇంకా మీకు వచ్చే కెరీర్ అప్పటివరకు బాగుంటారు, డల్ అయిపోవడము. మీకు అప్పటివరకు మీ బాస్ మంచిగా ఉంటారు, మిమ్మల్ని తిట్టడము, మీరు ఏంది అనేది దిక్కుతోచిన స్థితిలోకి వెళ్ళడం. దిస్ ఇస్ కాల్డ్ స్తంభన. స్తంభన మీన్స్ ఫ్రీజింగ్. సరే నేను ఎలాగైనా సిరి గారికి ఇలా చేయాలని నేను కామాఖ్యకి వెళ్ళి చేసేది చెల్లదు అది. ఎందుకంటే ధర్మం ఉందా మీ కోరికలో? లేదు కదా. కాబట్టి అట్లాంటివన్నీ నడవండి. ఎందుకు ఇంత నెగిటివ్ ప్రచారణ చేస్తున్నారు? అలా అది ఎందుకు ఇలా అవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. చాలా మంది, కొంతమంది గురుగారు నేను ఒక టైంలో చూశాను, కామాఖ్య అంటే చాలా మంది భయపడ్డారు. మీ వరకు వచ్చింది లేదండి, కామాఖ్యదేవి అంటే చాలా మంది భయపడ్డారు. అక్కడికి తాంత్రికులు వెళ్తారంట, తాంత్రిక పూజలు ఉంటాయంట, అంటే మనుషులే చనిపోయే పూజలు చేస్తున్నారంట అని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది గురుజీ. అది అసలు ఎందుకంటే అప్పుడప్పుడే కామాఖ్య అమ్మవారి గుడి ఆ టెంపుల్ ప్రాముఖ్యత బయటకు వస్తున్న టైంలో ఇవి న్యూస్లన్నీ వచ్చాయి. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా నేనైతే అది రాంగ్ అంటానమ్మా. మనం వీలైతే అమ్మవారి యొక్క మంచితనాన్ని అందరికీ చెప్పే ప్రయత్నం చేయాలి. అంతే వీళ్ళ నెగిటివ్ వెళ్ళి తీసుకోపోకూడదు. అది తాంత్రికులు ఉంటారు దాంట్లో. తాంత్రికులు అంతా మీకు చెడు చేసే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఒక గురువు ఉంటారమ్మా, పిల్లలు 10th క్లాస్ పిల్లలు ఉంటారు, అందరికీ సమానంగానే విద్య చెప్తారు. ఒకరు మంచి ర్యాంక్ వస్తుంది, ఒకరు తక్కువ ర్యాంక్ వస్తుంది. సార్ని తప్పు పట్టలేం కదా, వీడు రిసీవ్ చేసుకున్న ఇది బట్టి ఉంటుంది. అలాగే
తాంత్రికులు మస్తు మంది వస్తారు అక్కడికి. అంబుబాసి మేళా జరుగుతుంది ఇప్పుడు జూన్ జూలైలో. అంబుబాసి అంటే తెలుసు కదండి, అమ్మవారికి రక్తస్రావం అవుతుంది, ఋతుస్రావం అవుతుంది, అంబుబాసి మేళా జరుగుతుంది. మరి ఎంతమంది తాంత్రికులు వస్తారంటే ఇక్కడ ఇప్పుడు కుంభమేళాకి ఎలా వస్తారు అలా వస్తారు అంబుబాసి మేళాకు. ఎట్లుంటది గురూజీ, అంటే ఇలాంటి పద్ధతులు అక్కడ ఇప్పుడు ఆచరిస్తారు? అమ్మవారికి ఇప్పుడు అది వచ్చినప్పుడు 3 days క్లోజ్ చేస్తారమ్మ, అమ్మవారి టెంపుల్ క్లోజ్ చేస్తారు. ఇక అమ్మవారికి మేళతాళాలతో డైలీ ఏదో ఒక సపర్యలు ఉంటాయి. అంబుబాసి మేళాలో డైలీ ఈవెంట్స్ ఉంటాయి, తాంత్రికులు వస్తారు. ఆ 3 రోజులు భయంకరమైన ఎనర్జీ ఉంటుంది అనమాట అమ్మవారిది. ఇదే ఉంటుంది కదా, అమ్మవారు చాలా హయ్యర్ అండ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడ అందరికీ ఎందుకు వస్తారంటే ఆ ఎనర్జీ వీళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. తాంత్రిక్స్ అంటే జపాలు చేయడం ద్వారా, చిన్న కల్స్ చేయడం ద్వారా అమ్మవారి ఎనర్జీ రిసీవ్ చేయడానికి అక్కడ వచ్చి అక్కడే స్టే చేస్తారన్నమాట. చాలా బాగుంటుంది అంబుబాసి మేళ. ఇంకోటి గురూజీ, అమ్మవారి రక్తస్రావం బట్ట ఏదైతే ఉందో అది చాలా మందికి కావాలని చెప్పేసి వాళ్ళు ఆ క్లాత్ కోసం కూడా కొట్లాడతారని చెప్పేసి కూడా నేను విన్నాను గురూజీ, వాస్తవం అంటారా? నిజమేనమ్మా, అంటే కొట్లాట అట్టేం కాదు, చాలా ట్రై చేస్తారు ఆ క్లాత్ కోసము. దొరకడం మీ అదృష్టం, బట్ నేను మీతో మాట్లాడగా మీకోసం తెచ్చాను, ఇస్తాను. ఇదిగోండమ్మా అమ్మవారి యొక్క రక్త వస్త్రము, తర్వాత నీలికృష్ణ తిలకము. నేను ధరించొచ్చా? ధరించండి అమ్మా. పత్ర సింధూరం కూడా తెచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పర్వాలేదు. నేనైతే నీకు ఫోన్ చేసినప్పటి నుంచి కూడా నేను ఒకటే అనుకుంటున్నాను, ఏంటంటే కలవాలి, మాట్లాడాలి. ఎందుకంటే అమ్మవారిది దర్శనం దొరకడం ఎంత ఇది ఉంటుందో, మాట్లాడడం కూడా అదృష్టం ఉంటేనే మాట్లాడతారని నేను నమ్ముతున్నాను ప్రత్యేకంగా. ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళాలంటే అది రాసిపెట్టి ఉండాలి. సో మీ ద్వారా నేను ఇంకా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను, అట్లనే వ్యూవర్స్ కూడా చాలా విషయాలు తెలియాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు కామాఖ్య అమ్మవారిని కొలిచే వాళ్ళు ఎట్లా అంటే, మీరు ఇంకొంతమంది మాట్లాడుతున్నారు, కానీ అసలు ఏంటి కామాఖ్య అమ్మవారిని ఎలా పూజించాలి, ఆ విధి విధానాలు ఏంటి? ఎందుకంటే శివుని పూజించే విధానమే కావచ్చు, లేకపోతే ఇక్కడ దసరా నవరాత్రులు ఎలా పూజ చేస్తామో మనకు అందరికీ తెలుసు, కానీ కామాఖ్య అమ్మవారిని పూజించే విధానం ఏంటి అనేది ఇప్పటికీ తెలియదు. ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి మా అందరి కోసం మీరు వివరిస్తారా? అది వివరించకూడదమ్మా, ఎందుకంటే అవన్నీ కూడాను గుప్త విద్యలు. సో అవి మనం ఓపెన్ అవుట్ చేయకూడదు. ఇది కంప్లీట్గా మీరు అలాంటి విద్యలు నేర్చుకోవాలంటే పర్మిషన్ ఉండాలి, అండ్ మీరు దీక్షలు తీసుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇలా ఓపెన్గా మనం ఎలా అనేది చెప్పే కాదు, జస్ట్ రిచువల్లో ఎట్లాంటిగా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు, కానీ ప్రొసీజర్ ఎట్లా అనేది మనం చెప్పకూడదు. అంటే ఇక్కడ నార్మల్గా ఇప్పుడు మన టెంపుల్కి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ ఓహో అలా అంటారా? ఇక్కడైతే బలులు ఉంటాయమ్మా. కామాఖ్యదేవికి ఆల్వేస్ బలులే ఇష్టము. ఇష్టం ఇన్ ద సెన్స్ బలులు ఇవ్వాలి. అది ఇందాక చెప్పే మనం ఫలబలి అంటాం, ఫ్రూట్స్ ఇస్తారు. అచ్చబలి అంటే మేక ఇస్తారు. పంచబలులు ఉంటాయి, ఇలాంటి బలులు ఉంటాయి. బైన్స్ ఉంటుంది. ఈ బలులతో మనం అమ్మవారిని సంతృప్తికరం చెందిస్తాం. అంటే బలులు అంటే గురూజీ ఎలాంటి బలులు ఉంటాయి? ఇప్పుడు చాలా వరకు నేను ఇది మీ ముందు పెట్టచ్చో లేదో తెలియదు, కానీ అంటే దున్నపోతులు ఇలాంటివి, లేకపోతే మేకలు ఇలాంటివన్నీ కూడా మనం బలులు ఇస్తూ ఉంటాం. ఇది నిజంగా జరుగుతూ ఉంటాయా? మేకలు కాకుండా వేరేవి కూడా జరుగుతాయి, దున్నపోతులు ఇస్తూ ఉంటాయి. అంటే ఇట్లా అంటే మనం మొక్కాల, నాకు ఇది జరిగితే అమ్మ మీకు ఇది నేను బలిస్తాను మొక్కాలా, లేకపోతే మనం ఆఫర్ చేయడానికి ముందే మనం ప్రే చేసుకున్నాం? జనరల్గా అమ్మవారి టెంపుల్లో జరిగేది బలి ఇచ్చిన తర్వాత అమ్మవారి టెంపుల్ అనేది ఓపెన్ అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఇంకోటి ఏంటంటే అమ్మవారి టెంపుల్ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే ఉంటుంది. మనకి ఇక్కడ గుళ్ళంటే రాత్రింబగళ్ళు. ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా తిరుమలలో, స్వామివారు 1 వరకు ఏమో ఉంటారని విన్నాను, అంత లేట్ నైట్ వరకు. ఇక్కడ అట్లా కాదు, సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకే ఉంటారు గుడి, తర్వాత క్లోజ్ చేసేస్తారు. ఇంకోటి ఏంటంటే మీకు పూజలు జరిగేది కూడా ఆఫ్టర్నూన్ వరకే జరుగుతాయి. ఆ తర్వాత ఇంకేం జరగవు. మనం ఏదైనా చేయించుకోవాలనుకున్నప్పుడు జరగవు. మహా అయితే 2 వరకు ఇంకా అయిపోయి బంద్. ఇంకా సన్సెట్కి గుడి క్లోజ్ చేసేస్తారు. అంటే మీరు అనడం ఏంటంటే బలులు ఉన్నాయని అంటారు, కానీ కొంతమంది ఏం మాట్లాడతారు అంటే బలులు లేవేం లేవు, కావాలని తప్పుదో పట్టేస్తున్నారు అని చెప్పేసి. అది వాళ్ళు హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అనమాట. వాళ్ళు అర్థమే ఉంటుంది వాళ్ళకి బ్రెయిన్ లోపల, అందుకే అట్లా మాట్లాడుతుంటారు. గురువు గారు దశ మహావిద్యలు
ఒక్కొక్క మీరు చెప్పారు కాళీమాత, త్రిపుర సుందరి, త్రిపుర భైరవి, ఇట్లా ఇంతమంది ఉన్నారు. ఇందులో అంటే మనం ఎంచుకోవాలా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మన గురూజీలే ఈ అమ్మవారిని పూజించాలని చెప్తారా గురూజీ? ఒకటమ్మా, నెంబర్ 1 కేస్ మీరు జాతకం ద్వారా ఏ దేవతను చేస్తే మీకు అప్పుడున్న పరిస్థితి సెటిల్ డౌన్ అవుతుంది అనేది ఒకటి చూస్ చేసుకోవచ్చు. లేదు జనరల్ విజిట్ చేసి ఏ దేవతనన్నా మీరు కొలవచ్చు. దశమహావిద్యలే ఉంటారు, అందరినీ చూడొచ్చు, అందరినీ కొలవచ్చు. లేదు అంటే జాతకం ప్రకారం ఇష్టదేవత అని ఒకరు ఉంటారు. మన మామూలు ఇష్టదేవత, మీ ఇష్టదేవత ఎవరంటే మీకు ఇష్టమైన దేవత అని చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇష్టదేవత అన్నారు అనుకోండి, మీరు ఏదో ఒక దేవతనో దేవుణ్ణో చెప్తారు. వాళ్ళు మీ ఇష్టదేవత కాదు. ఇష్టదేవత అంటే జాతకం ప్రకారం ఒక ఇష్టదేవత ఉంటారు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే గాడ్ ఆర్ గాడెస్ ఉంటారు. ఆమె మీకు షీల్డ్, ప్రొటెక్షన్ షీల్డ్ అనమాట. అది మీరు జాతకంలోనే తెలుసుకుంటారు. అంతేకాని ఇప్పుడు నాకు లక్ష్మీనరసింహస్వామి ఇష్టం, లక్ష్మీనరసింహస్వామి నన్ను కాపాడుతాడు ఎల్లవేళ అనుకుంటే కాపాడతాడు. బట్ నీ ఇష్టదేవత నీ వెనకలే ఉంటుంది. ఇది మాత్రం నాకు అసలు తెలియదు గురుజీ. మీ ఇష్టదేవతని కొలువండి, మీకు మీరు అన్ని పోతాయండి, మనం ఏదైతే ఇష్టమో ఆ దేవుడు ఆరాధన చేస్తాం. కానీ ఇప్పుడు మాత్రం తెలిసింది ఏంటంటే అంటే మన జాతకంలోనే ఉంటుందా గురూజీ? జాతకంలో ఇష్టదేవత అనేది కనుక్కుంటాం అనమాట. చెప్తాం, అయ్యా నీ ఇష్టదేవత ఈయనా, ఈయన్ని కొలువు అంట. ఇప్పుడు చూడండి అమ్మా, సింపుల్ లాజిక్. ఇప్పుడు మీకు బ్రదర్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, మీ బంధువులు కూడా ఉంటారు. మీరు ఏదో ఆపదలో ఉన్నారు ఎక్కడో బయట, మీ బంధువులకు ఫోన్ చేస్తారు. అవునా అని వాళ్ళు ఏదో హెల్ప్ చేయడానికి నానాకు ఫోన్లు అన్నీ చేస్తారు మిమ్మల్ని రీచ్ అవ్వడానికి. మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా వాళ్ళ రంగంలోకి దిగుతారు, ఇంకా ఏదో మిమ్మల్ని వెతికి ఏది ఎక్కడ అని. మీ బ్రదర్కి ఫోన్ చేస్తారు, ఆయన ఇంకా ఆగమేఘాల మీద వస్తాడు. ఎట్లా? ఎందుకంటే బికాజ్ మీ ఓన్ సిస్టర్. ఫ్రెండ్స్ కూడా వస్తారు, బట్ ఇక్కడ ఓన్ బ్లడ్ రిలేషన్ చూపించేది వేరే, ఫ్రెండ్స్ చూపించేది వేరే, బంధువులు చూపించేది వేరే. వ్యూ అంటే వాళ్ళ యొక్క వ్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి. అలానే ఇష్టదేవత అనేది మీకు బ్రదర్ ఎట్లా అట్లా ఉంటారు. మీ వెనకాల ప్రొటెక్టివ్ షీల్డ్ అనమాట ఇష్టదేవత. మీకు ఇష్టం ఉన్న లేకుండా మీ వెనకలే ఉంటారు ఆమె. అందుకనే ప్రతి ఒక్కరు మార్నింగ్ లేస్తూనే ఇష్టదేవత మంత్ర జపాన్ని చేయాల్సి ఉంటుంది. ఆ ఇష్టదేవతని మీ జాతకరీత్యా కనుక్కుంటాము. ప్రతి ఒక్కరి జాతకరీత్యా వాళ్ళ సంబంధించిన దేవతలు ఇష్టదేవతలు ఉంటారు. అది వామదేవతలు కావచ్చు, సాత్విక దేవతలు కావచ్చు, కులార్ణవ దేవతలు కావచ్చు. ఇట్లా ఏ దేవతల ఆరాధన చేసుకుంటే ఆ ఇష్టదేవత వాళ్ళను రక్షిస్తుంది. అలా అన్నమాట. చాలా పెద్ద సబ్జెక్ట్. అవునండి, ఇదేదో ఊరికే మనం ఏదో యూట్యూబ్లో చూసినట్టు వామాచారం అంటే కామాఖ్య బలిచ్చేది అయిపోయేది కాదు. పెద్ద సబ్జెక్ట్, ఓషన్ ఇది. కామాఖ్యాదేవి అంటే పెద్ద ఓషన్. అట్లనే గురుజీ నేను ఒక వీడియో చూసాను గురుజీ. అట్లనే మీరు కూడా చేసేది కూడా చిన్న మస్తమ్మ వారి ఉపాసకులు, మీరు ఆమెను పూజిస్తారు కాబట్టి ఇలా గరికపాటి గారు కూడా చిన్న మస్తమ్మ వారి గురించి చాలా గొప్పగా చెప్పడం నేను ఒక వీడియో చూసాను గురూజీ. అంటే ఫస్ట్ నేను నమ్మేదాన్ని కాదు, అమ్మో ఇట్లాంటివి అంటే ఇది వేరే టైప్ ఆఫ్ విద్య అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే గరికపాటి గారు మాట్లాడారో అప్పుడు అనిపించింది ఓకే, అంటే ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా తను కూడా చెప్పింది ఏంటంటే ఆ దేవతను పూజ చేస్తే ఎలాంటి విధి విధానాలు వాళ్ళు ఆచరిస్తారు అనేది కూడా చెప్పడం జరిగింది గురూజీ. సో ఇది మీ మాటలలో అంటే మీరు, ఎందుకంటే మీరు స్వయంగా ఉన్నారు కాబట్టి మీరు ఒక్కసారి చెప్పగలుగుతారా గురూజీ? చిన్నమస్తా దేవత ఈ విద్య ఎలా ఉంటుందంటేనమ్మా, మీరు నిజంగా అమ్మవారి కరుణ మీరు పొందాలి అనుకుంటే ఉదయం లేస్తూనే మొట్టమొదటగా, అది మీ గురుదీక్ష అయ్యి ఇవన్నీ అయి ఉండాలి. ఉదయం లేస్తూనే కాలు కింద పెట్టకనే బెడ్ మీదే మంచం మీదే లేస్తూనే 108 టైమ్స్ అమ్మవారి నామం జపించాలి. బెడ్ మీదే ఇంకా మీరు కాలకృత్యాలు తీర్చుకోక మునుపే లేయడమే అమ్మవారి నామం అలాగే పాచినోడుతో అలాగే జపము మనసులో చేసుకోవాలన్నమాట. అలాగే ఇది ఫస్ట్ చిన్నమస్తాదేవి. ఇక తర్వాత అమ్మవారి చిన్నమస్తాదేవి యొక్క పూజలో డిఫరెంట్ కల్స్ ఉంటాయి. కొన్ని విధి విధానాలు ఎక్స్ట్రీమ్ లిమిట్లో ఉంటాయి, కొన్ని సాధారణంగా ఉంటాయి. మీరు ఎట్లా చూస్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. దీంట్లో నేను ఇందాక చెప్పాను కదా, కామాఖ్యాదేవి మీకు తెలిసిన కామాఖ్య ఉన్నారు, కానీ కామాఖ్య కామేశ్వరి వర్షన్ ఉంటుంది, కామేశ్వరి కామాఖ్య వర్షన్ ఉంటుంది. ఇక్కడ చిన్నమస్త
కామేశ్వరి కామాఖ్య రూపము. ఓకే. కామాఖ్య కామేశ్వరి త్రిపుర సుందరి, మనకు భువనేశ్వరి, వీళ్ళు శ్రీకులం వస్తారు. ఇక్కడ కాళీకులం వస్తుంది. శ్రీకుల కాళీకుల అని రెండు ఉంటారు మళ్ళీ వీళ్ళల్లో. శ్రీకులం వేరే, కాళీకులం వేరే అన్నమాట. చిన్నమస్తా కాళీకులం కిందికి వస్తుంది. ఈ కాళీ కల్ట్ అంతా ఒక ఫార్మాట్లో ఉంటారు, శ్రీకులం కల్ట్ అంతా ఒక ఫార్మాట్లో ఉంటారు. వీళ్ళు డిఫరెంట్ ఫార్మాట్లు ఉంటాయి వీళ్ళకి. సో చిన్నమస్తా కామేశ్వరి కామాఖ్య వెర్షన్లో ఉంటారు అనమాట. సో ఆ కల్ట్ కూడా అలా ఎక్స్ట్రీమ్ లిమిట్ వరకు తీసుకెళ్తుంది మీకు. ఎన్ని అంటే దీనికి ఏమైనా డేస్ ఇట్లా డేస్ ఏమైనా ఉంటుందా గురూజీ, లేకపోతే అట్లనేం లేదమ్మా, మీరు అన్లిమిటెడ్. మీకు ఇవన్నీ ప్రాపర్గా ఇప్పుడు మనలో బ్రాహ్మణులు చూస్తాడు కదా, ఉపనయనం చేస్తున్నారు ఇట్లా అట్లానే, అట్లనే దీంట్లో కూడా కొన్ని ఉంటాయి. గురు దగ్గర ఉన్న గురుముఖత చేసుకోవాల్సినవి. అంటే నేను విన్నదాని ప్రకారం గురించి వాళ్ళు చిన్నమస్తా దేవుని అంటే పూజ చేసే టైంలో, వాళ్ళు ఇంట్లో చేస్తున్న టైంలో వాళ్ళు ఇంటిని అసలు క్లీన్గా ఉంచుకోరు. కనీసం పడుకున్న పక్కన కూడా వాళ్ళు లేపి క్లీన్గా పెట్టుకోరు. అట్లనే పడుకుంటారు, అట్లనే తింటారు. ఆ పూజ చేసే విధానమే అట్లుంటుంది. అట్లయితేనే ఆ పూజకి అర్హులు అని చెప్పేసి నేను విన్నాను గురించి. ఇది వాస్తవం అంటారా? ఇది నిజమేనమ్మా. ఎందుకు అట్లా అంటే చూడండి, దశమహావిద్యలు కంప్లీట్గా ఒక రా ఎనర్జీ అంటే ఇప్పుడు మనం మీకు ఎస్సెన్స్ అంటాం తెలుసా? ఎస్సెన్స్ ఇప్పుడు మ్యాంగో ఎస్సెన్స్ అంటాం. అంటే మ్యాంగో నుంచి ఏదేదో ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని సమ్ కైండ్ ఆఫ్ ఏదో కెమికల్ చేసి చూస్తేనే చాలా మంచి ఫ్లేవర్. రియల్ మ్యాంగో ఒక రకంగా ఉంటుంది, ఎస్సెన్స్ వేరే రకంగా ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా అన్నమాట మనకు చిన్నమస్తా భువనేశ్వరి ఎవరన్నా కానీ వాళ్ళు ఒక రా ఎనర్జీ. వాళ్ళు ఎలా ఉంటారో అలాగే పెట్టాలి వాళ్ళని. మేము డెకరేషన్ చేస్తాము, అంగరంగ వైభవంగా షో చేస్తామంటే కుదరదు. ఆ రా ఎనర్జీ అలాగే ఉండాలంటారు వాళ్ళకి గెలగూడదు ఎక్కువ. ఇప్పుడు మన వాళ్ళు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాత్విక దేవత ఆరాధన చేస్తే ఇంకా మన వాళ్ళు ఓవర్ యాక్షన్ ఇంత పెద్ద కట్ట కట్టి బొమ్మ పెట్టి దానికి మళ్ళీ అవి ఇట్లా అవేదో ఇప్పుడు ఫేసులు దొరుకుతున్నాయి బయట, ఇవి పెట్టి రకరకాల ఓవర్ యాక్షన్ డెకరేషన్స్ ఇవన్నీ చేశారు. బట్ ఇంతటి యాక్షన్ సీక్వెన్సెస్ మనకి చిన్నమస్తాలో కనపడవు. నాట్ ఓన్లీ చిన్నమస్తా, దశమహావిద్యలు ఎక్కడా కనపడవు ఇట్లాంటివి. దీపం పెడతారు, ఒక దీపం ఉంటుంది, అలంకారాలు ఉండవు, ఏముండవమ్మా. వాళ్ళు ఎట్లా ఉంటుందంటే ఆ కల్చరు, అది ఫోటో పెట్టుకోవాలి ఖచ్చితంగా. అంటే ఒక్కొక్కసారి ఫోటో లేకపోయినా వాళ్ళు ఏం పట్టించుకోరు. ఒక గోడ ఉంటుంది అనుకోండి, ఆ గోడే అంతే, ఇంకా గోడ ఉంటుంది, ఇంకా అక్కడ కూర్చుంటారు. వాళ్ళ కల్చర్స్ ఉంటాయి కొన్ని, ఆ కల్చర్ తోటి చేసేస్తారు అంతే. ఈ పుష్పాలు ఉంటాయి కొన్ని, ఆ పుష్పాలతోటి ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్కువ వాడేది మందారమే. ఎందుకు అనేది కూడా ఒక రూల్ ఉంది అక్కడ. ఇది పంచమకారాల్లో వస్తుందన్నమాట. అంటే ఈ చిన్నమస్తాదేవికి మాత్రమే మందారమా, లేకపోతే దశమహావిద్యలందరికీ, వామదేవతలందరికీ మందారమే వాడతారు. ఎందుకు వామం అని మొత్తుకుంటున్నాము? వాట్ ఈస్ వామ? వామాచారంలో ఉన్న దేవతలంతా, వామాచారం అంటేనే స్త్రీ దేవత ఆరాధన. నీకు వామంలో మగ దేవుళ్ళు ఉండరు. ఎందుకంటే వామ భాగంలోనే లేడీస్ ఉంటారు. మన పరమేశ్వరుడు కూడా వామ భాగంలోనే అమ్మవారిని పెట్టుకున్నాడు. శ్రీ మహావిష్ణువు వామ భాగంలోనే లక్ష్మీదేవిని పెట్టుకున్నాడు. ఎందుకు ఈ వామ అంటే, ఈ వామంలోనే మనకు స్త్రీ శక్తి ఉంటుంది. అందుకే ఈ స్త్రీ రా ఎనర్జీ అంతా వామాచారం కిందకి వెళ్ళిపోయింది. అందుకే వామంలో ఆల్వేస్ మనకు ఈ స్త్రీలే ఉంటారు అన్నమాట. ఇవి పంచమకారాలు అంటారండి. 5 మకారాలు: మద్యము, మాంసము, మత్స్యము, మైథునము, ముద్ర. అంటే వీటి ఒక్కసారి మాకు పంచమకారాలు అంటే 5 M's. మద్యము, ఆల్కహాల్, మద్యము. మాంసం అంటే మీట్, ఓన్లీ గోట్, షీప్ కాదు, ఓన్లీ గోటే. ఇందులో కూడా గోటే, షీప్ కాదు. ఆ గోటే ఎందుకు అనేది కూడా ఉంది మళ్ళీ. సో మద్యం అంటే యాక్చువల్లీ రియల్ తంత్రాలో
ఏ ఏ గ్రెయిన్స్తో ఏ అమ్మవారికి పెట్టాలని కూడా ఉంటుంది. ఓడ్కా ఎవరికి, యా ఓడ్కా ఎవరు, ఓడ్కా అంటే మనం ఓడ్కా అంటాం, బట్ ఓడ్కా రియల్లీ మేడ్ ఫ్రమ్ పొటాటో. ఓడ్కా అంటే పొటాటోస్ ఏదో చేసి, సో పొటాటోస్తో చేసిన ఓడ్కా, అది వచ్చిన ఓడ్కా ఎవరికి దశమహావిద్యలో వర్క్ అయింది, వైన్ ఎవరికి వర్క్ అయింది, స్కాచ్ ఎవరికి వస్తుంది, ఇలా ఉంటుంది దాంట్లో. సో అదొకటి. మద్యము, మాంసము ఓన్లీ గోట్ మీట్, ఫిష్ మత్స్యం ఫిష్, మైథునము, మైథునం అంటే సెక్స్, ముద్ర అంటే అమ్మవార్లకి వేసే ముద్రలు, ఇవన్నీ పెట్టి పూజ చేస్తారు. రియల్గా తంత్రాలో ఎక్స్ట్రీమ్ లిమిట్లో చేయాలంటే మైథున క్రియ ఒకప్పుడు చేసేవాళ్ళు అక్కడ ఉండి. ఆ మైథున క్రియ కూడా చాలా రూల్స్ ఉంటాయి. మైథున క్రియలో పాల్గొనాలి ఒకప్పుడు, ఈ నాట్ నా మైథున క్రియలో పాల్గొనాలి అన్నప్పుడు ఆ మైథున క్రియలో పాల్గొన్నప్పుడు అమ్మాయి అబ్బాయి యొక్క శ్వాస ప్రక్రియలో ఒకటే అవ్వాలి, హార్ట్ బీట్స్ రేట్, దట్ ఈస్ ద కండిషన్. అవుతుంది అవేలాగా చేసేవాళ్ళు, అట్లా చేసేవాళ్ళు. చేసి ఈవెన్ వైల్ ఎజాక్యులేటింగ్ రిలీజ్ అవ్వటప్పుడు స్పర్మ్స్, అప్పుడు కూడా మంత్రజపమే చేయాలి. దీంట్లో మళ్ళీ వజ్రోలి సాధన అని ఇంకొకటి ఉంటుంది. యూనో ఇట్స్ ఎ వెరీ డీప్ సబ్జెక్ట్ లైక్ యాజ్ ఓషన్. అదేదో మనం గంటల్లో చర్చించుకునేది కాదమ్మా. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సో ఇలా ఈ సెక్సువల్ యాక్ట్ అనేది రాను తగ్గిపోయింది. ఎప్పటి నుంచి తగ్గిపోయింది అంటే ముఖ్యంగా మనకు కామాఖ్యకు వచ్చే టైం అంటే మనకు 1600 1700 నుంచి అక్కడ కొంచెం ఇది అయిపోయింది అనమాట. ఎందుకంటే మనం అనుకుంటున్నాం అక్కడ కామాఖ్యాదేవి అని, బట్ రియల్ చెప్పాలంటే మనకు నీలాచల్ పర్వతాల యొక్క మనం ఆ హిస్టరీ తీసుకున్నాం అనుకోండి, మీకు అక్కడ కామాఖ్యాదేవిగా కాదు ఆమె. మొట్టమొదటగా ఆమె చాముండుగా కొలవబడింది, చిన్నమస్తిగా కొలవబడింది, మళ్ళీ చాముండుగా కొలవబడింది, మళ్ళీ చిన్నమస్తిగా కొలవబడింది, మళ్ళీ లలితగా కొలవబడి అంటే త్రిపుర సుందరిగా కొలవబడింది. ఇట్లా రకరకాల ఫార్మాట్లు వచ్చాయి. మనకి ఎప్పటి నుంచి తెలుసా అండి, దాదాపు మనకు 100 CE నుంచి 100 CE నుంచి ఇలా కొలుస్తూ ఉన్నారు. ఆమె ఫార్మాట్లు మార్చి మనకు అహోమ్ డైనాసిటీ అని వచ్చింది 1600 1700లోనో. మీరు హిస్టరీ తీసుకోవచ్చు. ఆ డైనాసిటీ నుంచి ఇక్కడ కామాఖ్య విత్ దశమహావిద్య స్వరూపంగా కొలుస్తున్నారు. తర్వాత అహోమ్ డైనాసిటీ కంటే ముందు ముస్లిం రూలర్స్ ఉన్నప్పుడు కూడా మనకు 1500 అక్బర్ ఆ టైంలో కూడా మనకు ఏంటిది దశమహావిద్య కామాఖ్య స్వరూపంగా అప్పటి నుంచి కాన్స్టెంట్గా కొలుస్తున్నారు. లేదంటే అక్కడ కూడా అమ్మవారిని ఫార్మాట్లు చేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఈ సెక్సువల్ యాక్ట్ అనేది ఇప్పుడు ఇన్ని డైనాసిటీలు ఉన్నాయి కదా, మధ్యలో అక్కడ ఒక చోట ఇది స్టక్ అయిపోయింది. అక్కడ నుంచి ఏం చేశారంటే ఒక పెద్ద గురువు ఉండేవారు అనమాట, ఆయన నారాయణన్ అని చెప్పేసి. ఆయన 1800లో ఒక కొత్త టైప్ ఆఫ్ కల్ట్ కామాఖ్యకు క్రియేట్ చేశాడు. వీళ్ళు ఏదైతే సెక్సువల్ యాక్టివిటీస్ ఇవన్నీ ఇట్లాంటివి చేస్తున్నారో ఈ యాక్టివిటీస్ కేమ్ ఫ్రమ్ నరకాసుర టైం నుంచి తంత్రాలు. అప్పటి నుంచి 1800 నుంచి ఈయన నారాయణన్ అనే గురువు గారు వచ్చేసి మనకు నారాయణన్ అనుకుంటాను పేరు, ఆయన వచ్చేసి మనకు స్టాప్ చేసేసి కొత్త పూజా విధిని స్టార్ట్ చేశారు. మనం ఇక్కడ పూజా విధి అంటే వాళ్ళు పూజా విధి అంటారు, విధి వీలో బి పెడతారు. సో ఆ పూజా విధి లేదా విధిని స్టార్ట్ చేశారు. ఇప్పుడు రైట్ నో కామాఖ్యలో ఫాలో అవుతున్నారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసింది. ఇంతకుముందు అంటే వేరే రకంగా ఉండేది అక్కడ, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు వేరే రకంగా ఉండేది అనమాట. సో ఇప్పుడు జరుగుతున్న పూజ విధి ఆయన ఇంట్రడ్యూస్ చేసింది. ఇక్కడ ఆయన ఏం చేశారంటే మందారం పూల కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకు మందారం పూలు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెక్సువల్ యాక్టివిటీ
ఏంటి అంటే ఇక్కడ మైథున క్రియ అంతమంది భక్తుల ముందు ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. అలాంటప్పుడు మీకు మనకు బయాలజీలో సారీ బాటనీ అది ఫ్లవర్స్ ట్రీస్ గురించి చెప్తారు కదా, ఇవేదో నాకు తెలుగు పేర్లు గుర్తు పరపరాగ సంపర్కము ఏదో అంటారమ్మా, ఫ్లవర్స్. ఈ మందారం పువ్వుకి అవి ఇట్లా వచ్చి ఇవి ఉంటాయి చూడండి, చిన్న చిన్న బాల్స్. అది జస్ట్ లైక్ సీడ్స్ టైప్ అనుకోండి. దాంతో ఒక ఫ్లవర్ని ఇలా మర్దనం చేయడం ద్వారా అవి ఇవే అవుతాయి కదా. సో అది మనకు సెక్సువల్ యాక్టివిటీ. అందుకని ఫ్లవర్స్ని ఇప్పుడు దాన్ని అక్కడ యూజ్ చేసి మందారం పూలతో అది ఇక్కడ మైథునం సమర్పయామి. ముద్రలు ఉంటాయి, ముద్ర సమర్పయామి. మాంసం ఇస్తున్నాం అమ్మవారికి, మత్స్యం ఇస్తున్నాం, మద్యం ఇస్తున్నాం, 5 రకాల పంచమకారాల యాక్టివిటీస్ జరిగిపోతుంది కదా. అది మేజర్ కాన్సెప్ట్. ఇలాంటి యాక్టివిటీస్ చేసి చిన్నమస్తాదేవినే కాదు, దశమహావిద్యల్లో కాదు, ఇంకా కొన్ని రకాల దేవతలకు కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ చేసి వామదేవతలకు సాటిస్ఫై చేయడం అన్నమాట. వాళ్ళు ప్రీతి చెందుతారు. అలా చేయాలి ఇవి. దీని తర్వాత ఇంకా జపం అనేది ఉంటుంది, హవన్ ఉంటుంది, తర్పణాలు ఉంటాయి, మార్జనాలు ఉంటాయి, ఇట్లాంటివన్నీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఏం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏం టైం గేమ్ అట్లాంటివి ఏం లేదు. ఇది మనం అంటే ఇప్పుడు సపోజ్ కామాఖ్య అక్కడే ఆ పరిసరాల్లోనే చేసుకోవాలా, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళి విద్య ఎట్లా అభ్యసించాలి? అమ్మా అది ఫస్ట్ మనకి విద్యని అభ్యసింపజేసే వాళ్ళు ఉండాలి. మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. నెక్స్ట్ మనకు నేర్పించే గురువు ఒకరు ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. మనము అన్నీ చాలా మటుకు మనం ప్రొఫెషన్లో ఉన్నప్పుడు అది బంద్ చేసి అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం ఉత్తమం. మనం ఇట్లా చూస్తాం అట్లా చూస్తామంటే కాని పని అనమాట. సో అన్నీ కొన్ని రోజులు డ్రాప్ చేసి మనం అటు వెళ్తే మంచి గురువు దొరికితే నేర్పిస్తారు. అంత తొందరగా కూడా నేర్పించారు, చాలా టైం పడుతుంది. టెస్ట్లు ఇట్లా అట్లేమీ ఉండవమ్మా. వాళ్ళకి అనిపించాలి, నేర్పించాలి అని అనిపిస్తే నేర్పిస్తారు, లేదంటే లేదు. దాంట్లో ఎట్లా సెట్ అయింది? నా దాంట్లో ఎట్లా సెట్ అయిందంటే అమ్మా, నా కొడుకు ఎపిసోడ్ చెప్పాను కదా, అట్లా టైంలోనే నేను అక్కడ కామాఖ్యలో మోసపోయాను అనమాట ఒకరి దగ్గర. అన్నీ అయిపోయినాయి, అన్ని పరీక్షలు అయిపోయినాయి నాకు, మోసపోయినాను. అప్పుడు నేను చాలా బాధపడ్డానమ్మా, నేను ఇట్లా మోసపోయినాను, ఏంది ఇదంతా అని నేను బాధపడినందుకు ఏమో మరి అమ్మవారు నాకు ఇవన్నీ ఇట్లా ఇచ్చేసింది. మరి అంటే ఇందాక మీరు చెప్పారు గురూజీ, అంటే విస్కీ ఏ అమ్మవారికి ఇవ్వాలి, వడ్క ఎవరికి ఎట్లా ఇవ్వాలి అంటే ఇప్పుడు దశమహావిద్యలలో ఫస్ట్ మహంకాళి మాత అనుకుంటే భద్రకాళి ఆ భద్రకాళి మాత అనుకుంటే ఇప్పుడు ఈ 10 మందిని ఇట్లా వరుస పెట్టి చేయాలంటారా, లేకపోతే లేదు? చూడండి అమ్మా, అదే నేను చెప్తున్నాను. మీ జాతకం మీరు ఆస్ట్రాలజీ పరంగా వస్తే గురించి నేర్చుకోవాలంటేనా అది మీ ఇష్టము, మీరు ఎవరినైనా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు చిన్నమస్తా కాబట్టి చిన్నమస్తాతో నేను ఆమె గురించి చిన్నమస్తా లాకెట్ కూడా చేయించుకొని ఇందులో చిన్నమస్తా ఉండాలి, ఎన్గ్రేవ్ చేయించాను. సో చిన్నమస్తా మీకు ఇష్టం కాబట్టి చిన్నమస్తా నేను చేసుకున్నాను, నాకు ఇష్టం కాబట్టి. మీకు భువనేశ్వరి ఇష్టం, మీ భువనేశ్వరి చేసుకో. లేదు నాకు కాళీ ఇష్టం, కొంతమంది కాళీ ఆరాధకులు ఉంటారు, కాళీ పర్ఫామ్ చేసి కాళీ మీరు నేర్చుకోవచ్చు అలా. సో మొత్తానికైతే ఈ అమ్మవాళ్ళు అంటే ఈ దశమహావిద్యలో ఉన్న అమ్మవాళ్ళు అయితే మొత్తానికి ఏదైతే మనము ఈ గురువు నవగ్రహాలు అంటామో వాటిని అయితే కంట్రోల్ చేస్తాయి అంటారు. ఎందుకంటే అందరు కూడా వచ్చి నవగ్రహాల చుట్టూ ఒక్కొక్కరు 21 ప్రదక్షిణాలు చేస్తారు, లేకపోతే వాళ్ళు ఎన్ని సంఖ్యలు చెప్తే అన్ని సంఖ్యల ప్రదక్షిణాలు చేస్తారు. అవన్నీ కాకుండా ఇట్లా ఈ అమ్మవాళ్ళని కొలిస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందని అంటారు. ఉంటుందమ్మా. నేను వామాచారంలో వచ్చినప్పుడు నేను ఒకప్పుడు సాత్వికంగా జ్యోతిష్యం నేర్చుకునేప్పుడు నవగ్రహాలు భలే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నవగ్రహాలే తిరగడం లేదు. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దశమహావిద్యల్లోనే నాకు పూజలు అంటామంటే ఇక్కడే ఉంటాను. కాబట్టి నేను ప్రత్యేకంగా గుళ్ళకి తిరగడం కూడా బంద్ చేసినాను. ఇంకా అమ్మవారినే కొలుస్తున్నానమ్మా. ఇంకా నేను ఎక్కడ గుడికి ఎందుకు ఇది చేయాలా అనేది నా కాన్సెప్ట్ అనమాట. ఎంతున్నా నేను శ్రీ మహావిష్ణువుని కొలుస్తాను, పొద్దున్న లేస్తాను, ఆయన దండంతోనే స్టార్ట్ అవుతుంది. ఆయనకు మొదలుపెట్టి ఆయన పూజ అయిపోయిన తర్వాత ఆయన సాత్వికం కాబట్టి ఆయన సెక్షన్ అయిపోగొట్టుకొని ఇంకా దశమహావిద్యల సైడ్ వస్తాను. ఎక్కడ కానీ నేను
పెద్ద గుళ్ళకి పోయి నవగ్రహాలకి తిరిగి తిరిగి 108 ప్రదక్షిణలు ఇట్లాంటివి ఏమీ చేయలేదు చూడమ్మా. చెయ్యను కూడా లేదు, నాకు అంత ఇది లేదు, నేను చేయలేను. నేను ఆల్రెడీ నేను ఒక ఆల్మైటీ గాడెస్ దగ్గరే నేను ఉన్నాను కాబట్టి నాకు మళ్ళీ నాకు గుళ్ళకి పోయి ఇంకా అక్కడ నేను ఇవన్నీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను ఆల్రెడీ పెద్ద ఆల్మైటీ దగ్గరే నేను ఉన్నాను కదా అని నా ఫీలింగ్ అనమాట. అందుకని నవగ్రహాలు ఇవేం తిరగను, ఏమీ చేయను. ఒకప్పుడు తిరుగుతూ ఉంటాయి, ఇప్పుడు లేదు. ఏదైనా కూడా మీరు మీ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే అన్నీ చేంజ్ అవుతూ వచ్చాయి మీ లైఫ్లో. అండ్ అట్లనే గురించి అంటే కొంతమంది ఉంటారు చాలా దరిద్రంలో ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఏది చేయాలన్నా కూడా అది అసలు అవ్వదు. ఏ పని స్టార్ట్ చేయాలన్నా అవ్వదు, ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా అవ్వదు, ఏదైనా జాబ్లో సెటిల్ అవుదామన్నా అవ్వదు. లైఫ్లో ఈవెన్ పెళ్ళే కావచ్చు, సెటిల్మెంట్ అనేది లేదు, ఫైనాన్షియల్గా కూడా అసలు స్ట్రాంగ్గా లేరు. సో ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఒకవేళ కామాఖ్య టెంపుల్కి రావాలనుకుంటే మీరు సజెస్ట్ చేస్తారా? ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు కదా మనీ, సో ఎట్లా అంటారు? మాది ఎఫర్ట్ చేస్తారా లేదనేది వాళ్ళ డిపెండెన్సీ మీద ఉంటుంది. ఇప్పుడు అది దూరం అంటున్నారు, మరి వాళ్ళకు తిరుపతి దూరమే, కానీ అక్కడి నుంచి వస్తారు కొంతమంది పండాలు. మనం ఏమైనా చెప్తారనమాట, గురుజీ ఓ మంత్ మే తిరుపతి ఆతా హూ అంటారు. మరి వాళ్ళు వస్తారు, అది ఎవరి యొక్క వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద దర్శనం చేసుకోవచ్చమ్మా, దానికైతే నేనేం చేయలేను. మీతో వస్తే ఓకేనా గురూజీ? అంటే మీతో వస్తే అక్కడ అమ్మ నేనైతే ఎవరిని ఏం తీసుకుపోయే ప్రోగ్రామ్ ఏం లేదు. పూజలు ఉంటాయి, పూజలప్పుడు క్లయింట్లే వస్తారు డైరెక్ట్ కామాఖ్యకి. వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో, నాకు ఎక్కువ ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఉంటారు, ఏ దేశాల నుంచో కామాఖ్యకి వస్తారు. నేను ఇటు బెంగళూరు నుంచి వెళ్ళిపోతూ ఉంటాను, అక్కడ మీట్ అవుతాము. వాళ్ళకన్నీ చక్కగా పరిహారాలన్నీ చేయించి వాళ్ళు ఫుల్ ఖుషి అవుతారు, అప్పుడు వాళ్ళు వెళ్తారు. అదేమ్మా నాకు ఉండేది అయితే ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఎక్కువ ఉన్నారు. జనరల్ క్లయింట్స్లో కూడా నాకు తెలంగాణ నుంచి ఎక్కువ ఉన్నారు, కానీ ఏపీ నుంచి లేరు. పెద్ద లేదు, నేను ఉన్నాను అక్కడ ఉన్నాను, కానీ నాకు ఎక్కువ తెలంగాణ నుంచే వస్తారు. తెలంగాణ ఏమో తెలియదు, కానీ నాకు ఫస్ట్ నుంచి తెలంగాణ నుంచి క్లయింట్లు ఎక్కువ, ఏపీ నుంచి చాలా తక్కువ. చాలా వరకు ఒకటి ఉంది గురూజీ, ఏంటంటే అమ్మవారికి అంటే తెలియని వాళ్ళు అది తెలిసి తెలియక అంటారో ఏదో నాకు తెలియదు, కానీ చాలా వరకు అది అమ్మవారిని పూజిస్తున్నారు, వీళ్ళు ఇట్లా మద్యం ఇస్తున్నారు, అంటే దేవతకి మద్యం ఎట్లా ఆఫర్ చేస్తున్నారు, మాంసం ఎట్లా ఆఫర్ చేస్తున్నారు, అట్లాంటివి చెయ్యొద్దు కదా అన్నట్టు మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ చూసుకుంటే అమ్మవారి పోచమ్మ టెంపుల్లో కావచ్చు, రేణుక ఎల్లమ్మ టెంపుల్లో కావచ్చు, కట్టమైస అమ్మవారే కావచ్చు, వీళ్ళందరికీ మనం ఏం చేస్తున్నాం? అదే కదా, బలిలే ఇస్తున్నాం కదా. ఇప్పుడు ఇది మేకను బలి ఇవ్వడము, లేకపోతే కోడిని. అందుకమ్మా పెద్దమ్మ తల్లి ఇట్లాంటి దేవతలకు కానీ చిన్న చిన్న గ్రామ దేవతలకు కానీ అందరికీ బలులే ఇస్తున్నాం. మనం ఆల్కహాల్ ఇస్తాం ఖచ్చితంగా, మరి కళ్ళు అంటాం, కళ్ళు ఇస్తాము. ఇంకా మా సైడ్ ఘటం అని కూడా అంటారు, దాని పేరు కళ్ళుకే ఇంకొక సినిమా అన్నమాట. సో ఇలా ఇస్తున్నారు, ఇక్కడ లేని అబ్జెక్షన్స్ కామాఖ్యది ఏమంటేనే వీళ్ళకి పొడుచుకొని వచ్చేస్తారు, వీళ్ళు ఏది అని వస్తారనమాట. అది వాళ్ళ మూర్ఖత్వానికి వదిలేయాల్సినదే, మనం ఏం చేయలేం. అంటే కామాఖ్య అమ్మవారు అంటే మేము విన్నది, అంటే మీరు చెప్పింది ఏంటంటే ఇది కాదు, పిల్లలని కాదు, అది ఏదైనా కూడా అని చెప్పేసి అన్నారు. అట్లనే ఈ శత్రు సంహారం అన్నట్టు కూడా మాట్లాడారు. అండ్ అట్లనే చూసుకున్నట్టే కెరియర్ వైజ్గా ఎట్లా ఉంటుంది గురుగారు? అంటే ఇప్పుడు చాలా బాగా చదువుకున్నారు, కానీ ఏదో ఆటంకం, ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళాలన్న ఆటంకం, ఇక్కడ ఒక మంచి ఉద్యోగం రావాలన్న ఆటంకం కలుగుతుంది. ఇలాంటి వాళ్ళకు కూడా ఎనీ ప్రాబ్లం మీరు కామాఖ్య రావచ్చు. చెప్తున్నా కదా, నవగ్రహాలను శాసించే ఆ దశమహావిద్యలు కూడా అక్కడే ఉన్నారు అంతా. కాబట్టి మీరు నమ్మకంతో విశ్వాసంతో ఒక్కసారి కామాఖ్యకు వచ్చి దర్శనం చేసుకోండి, ఖచ్చితంగా అంటే మీ ఫేట్ మారిపోతుంది. దశమహావిద్యలు కొలువై ఉన్నారు అక్కడ. మీ జాతకమే లేదు, ఫర్ ఎగ్జాంపుల్ జాతకం లేని వాళ్లకు ఆరాధ్య దైవమైన త్రిపుర భైరవి కూడా అక్కడే ఉన్నారు. జాతకం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, ఎలా మరి మేము ఎట్లా కనుక్కోవాలంటారు. అట్లాంటి వాళ్ళకి త్రిపుర భైరవి మాత ఉన్నారనమాట, ఆమె చేస్తారు. మీరు జీవితంలో ఏదైనా కానీ కార్యాలన్నీ అడ్డుపడుతున్నాయి, మీ లైఫ్లో గ్రోత్ లేదు, ఇలాంటప్పుడు పూర్వజన్మ కర్మను తొలగించి చిన్నమస్తా మహారాణి ఉన్నారు. ఇలా రకరకాల పాయింట్లు మనం మాట్లాడుకోవచ్చు కామాఖ్య గురించి. పూర్వజన్మ సుకృతం అంటే మంచి జరిగినప్పుడు పూర్వజన్మ సుకృతం కావచ్చు, అందుకే ఇట్లా అవుతుంది. ఏదన్నా నెగిటివ్ జరిగినప్పుడు ఏ జన్మలో ఏ పాపం చేశాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు గురూజీ. సో ఇప్పుడు మరి ఇట్లా ఈ పూజలు చేసిన తర్వాత చాలా మంది అంటారు, ఏదో పాపం చేశాను కాబట్టి పూజ చేశాను కాబట్టి, పూజ చేసిన వెంటనే నేను పూజ చేసేసినా కానీ నాకు అంతా సెటిల్ అవుతుంది అని చెప్పి చాలా మంది అంటారు. వాళ్ళే
ఎట్లా మాట్లాడతారంటే పూజ చేసిన ఆయన ఎందుకు నాకు రిజల్ట్ రావట్లే అని కూడా మాట్లాడుతుంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చూడమ్మా, పూజ చేసినాక తర్వాత పోస్ట్ వర్క్ అనేది కొంచెం ఉంటుంది. ఏంటి అంటే మీరు జపం చేసుకోవాలి. జపం చాలామంది ఇక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారు, జపం చేయరు. ఒక్కొక్క దేవతకి లక్షల్లో ఉంటాయి జపాలు. కొంతమంది నాకు తెలిసి ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు కదా, గురించి చెప్పమంటే మేము సాఫ్ట్వేర్ జాబ్ ఉంది ఎట్లా అంటారు. నేను చెప్తానండి, మినిమం ఇంత కౌంట్ డైలీ చేసుకోండి. యూట్యూబ్కి టైం స్పెండ్ చేస్తారు, ఆ టైం జపానికి స్పెండ్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అని నేను చెప్తాను. ఇక అప్పటికీ రాలేదు అంటే ఇంకా వాళ్ళ పూర్వజన్మ అక్కడికి కొంచెం తీసేసింది అని అమ్మవారు నా అంచనా ప్రకారం. కొంచెం తీస్తుంది, మళ్ళీ తీస్తుంది, మళ్ళీ తీస్తుంది, అలా ఒకటేసారి తీసేచ్చండి. మరి వాడి కర్మ ఎలా ఉందో మనం చదవలేం కదా, అది ఆమెకు తెలుసు. ఇప్పుడు పోయిన జన్మలో ఏం చేశాడో ఏమో, ఎవరైనా గుద్ది చంపినాడా, చిన్నపిల్లల్ని చంపినాడా, రేప్ చేసినాడా, ఎట్లా అనేది ఆమెకు తెలుస్తుంది. అవన్నీ మన ఊరికిడ బాదుకుంటాము, మాకెందుకు ఇన్ని కష్టాలు, మాకెందుకు ఇన్ని కష్టాలు అని. మరి ఎందుకు ఇలా అంటే అంతే. అట్లంటే మా అన్నగారు చాలా గొప్ప భక్తులు కామాఖ్యాదేవికి. కూర్చున్న జయమ అనేవాడు, నిలబడిన జయమ అనేవాడు. జయమ కామాఖ్య ముద్ద ఇట్లా పెట్టుకున్న జయ చిన్నమస్త అనేవాడు. కూర్చున్న చిన్నమస్త, లేచిన చిన్నమస్త. కార్ డోర్ తీసిన జయమ అనేవాడు. హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు. సో అంతటి భక్తుడు మళ్ళీ ఎలా చనిపోయినాడు? హార్ట్ ఇది అయిపోయి చనిపోయినాడు. మరి అమ్మవారు ఏం చేస్తున్నారు అని చెప్పి చాలామంది అడిగారు నాకు. ఏం చేస్తున్నారు మళ్ళీ, మీరు అంతగా ప్రార్థిస్తారు కదా అంటే నేను ఒకటే చెప్పాను, ఆదిశంకరాచార్యుల వారు 32 ఏళ్ళకే చనిపోయాడు. అంత జ్ఞాని, ఇండియా అంతా స్థాపించినాడు, ఆయనకే చావు తప్పలేదు. రమణ మహర్షి ఎట్లాంటి వాళ్ళు, ఆయన కూడా సర్కోమా వ్యాధి వచ్చేది చనిపోయినాడు. అంటే శరీరం ఎప్పటికైనా వదలడం తథ్యము. అంత పెద్ద మహానుభావులే వదిలేశారు. తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పుడూ ఒకరి గురించి చెప్తూ ఉంటారు అనమాట. ఆయన చనిపోయినప్పుడు చితిమంటలో కూడా అమ్మవారు వచ్చిందనమాట. బాలా త్రిపుర సుందరి లాగా ఆయనతో మాట్లాడేవాళ్ళంట. మరి అంతటి మహానుభావుడు అమ్మవారితో సాక్షాత్ మాట్లాడిన వాళ్ళకే చావు వచ్చింది. మరి మా బ్రదర్ ఎంత కూర్చున్న కామాఖ్యాదేవి అనుకున్నారు కదా, కామాఖ్యాదేవి అని చెప్పిందా, నువ్వు కామాఖ్య చెప్తే నీకు చావు రాకుండా చేస్తానని చెప్పిందా? మంచి మంచి తపోధనులకే చావు వస్తుందండి. ఇది నేను చెప్పాను అక్కడ చాలా. అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనం జరిగే తప్పిదాలకి అమ్మవారిని బ్లేమ్ చేయకూడదు అనేది నేను ఇక్కడ ఈ పాయింట్ చెప్తున్నాను. అర్థమైందా? ఎవరైనా చావులో ఉన్నప్పుడు కూడా ఎవరు అట్లా మాట్లాడరు, కానీ నేను ఆ రోజు అట్లా మాట్లాడాను. ఎందుకంటే నాకు ఆమె మీద రుబ్బడం నాకు ఇష్టం లేదు. ఏమీ లేని చేయికి అన్నం పెట్టింది మాకు ఆమె. అలాంటప్పుడు ఆమె మీదకి ఎలా దొబ్బుతామండి? గ్రాటిట్యూడ్ ఉండాలి మనిషికి. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి మనకు జరగలేదు అంటే ఏదో సంథింగ్ ఉంది, అందుకే ఆమె మీకు ఇవ్వట్లేదు. ఇప్పుడు మనకు ఒక ఖైదీకి ఉరిశిక్ష పడుతుంది, రాష్ట్రపతి దగ్గర లెటర్ ఇస్తే క్షమాపణ ఇవ్వట్లేదు రాష్ట్రపతి అంటే ఏంటి అర్థము? నువ్వు ఏం చేసింటే నీకు క్షమాపణ ఇవ్వట్లేదనే కదా. సేమ్ జరిగింటుంది నీ లైఫ్లో కూడా. నువ్వు ఏదో చేసింటావు దుర్మార్గమైన పని పోయిన జన్మల్లో, అందుకే నువ్వు ఇప్పుడు పెట్టే ఈ పంచబలులకి ఏ బలులకి ఆమె కరుణించడం లేదు అంటే ఏదో సంథింగ్ చేస్తావు, క్షమాపణ చేయలేనంత. మనం అప్లికేషన్లు ఇస్తున్నాం, అమ్మా క్షమించు అని, ఆమె ఇవ్వట్లేదంటే నువ్వు ఏదో సంథింగ్ ఇస్ దేర్. ఈ లాజిక్ని అర్థం చేసుకోవాలమ్మా. ఊరికే మేము పూజ చేసామండి, లక్షలు పెట్టి పూజ చేసి జరగలేదంటే ఇంకా రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ఉన్నట్లు ఇది కూడా. ఇంకా దానికి మనం ఏం చేయలేం, ఆ పిటిషన్ రాసిచ్చే వాళ్ళమే మనము. అంటే ఎంత మాట్లాడుకున్న గురించి ఇది తరగట్లేదు, అంటే ఇంకా పోతూనే ఉంది సబ్జెక్ట్. ఇంకా తెలుసుకోవాలని ఎన్నో రకాలు ఉన్నాయి. అసలు ఏంటంటే నాకు అయితే చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, కానీ ఇప్పటికీ చాలా టైం మీరు మా కోసం అయితే ఇక్కడ స్పెండ్ చేయడం జరిగింది. మరోసారి నేనైతే ఖచ్చితంగా మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను గురించి, ఖచ్చితంగా మిమ్మల్ని నేను మళ్ళీ, ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగేదైతే లేదు. మనం కూడా వెళ్దాం, కామాఖ్య వెళ్దాము, మీకు అక్కడ చూపిస్తాను ఏంటి అనేది. ఖచ్చితంగా గురూజీ, చాలా ధన్యవాదాలు గురూజీ. మా కోసం ఇక్కడ నేను అడిగిన వెంటనే మీరు రావడం, ఇక్కడ మాట్లాడడం. దట్టు నేను ఏంటంటే
కామాఖ్యమ్మ గురించి మాట్లాడాలి నేను తెలుసుకోవాలనుకున్నాను. నాకు చాలా వరకు అయితే నాకు తెలిసింది. అండ్ అట్లనే మా వ్యూవర్స్ కూడా అర్థమై ఉంటుంది ఏంటి అనేది. ఇప్పటి నుంచి అయినా కనీసం అట్లాంటి కామెంట్స్ రాకుండా ఉంటాయి అనేసి నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఓం నమో వెంకటేశ్వర, జై చిన్నమస్తు.